గడియల పాలన దూరమైన ఘడియ ఘడియకు భయంగానే బతకాలా? బలహీన వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులైనా కూడా నీ బాంఛం దొర అనాలా అని కుమిలిపోతున్న సమయం. ఆ సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని భావించారు. రెండోసారి అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను రద్దు చేసి అభయమిచ్చారు. బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు తమ అధికారాలను తామే చలాయించే స్వేచ్ఛనిచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నిర్ణయం ఎంతో సాహసోపేతమని ప్రశంసలొచ్చాయి. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ గుర్తింపిచ్చిన ఘనత కూడా ఎన్టీఆర్కే దక్కింది. బీసీలను ఏ, బి, సి, డీలుగా వర్గీకరించి స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉద్యోగ రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన చేపట్టిన పాలనా సంస్కరణలు తర్వాత రోజుల్లో దేశానికే ఆదర్శమైనాయి. 1987లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27%, మహిళలకు 9% రిజర్వేషన్లు కల్పించారు. అర్ధాకలి భోజనాలు, అంతులేని పయనాలు, సాధించను ప్రచారాన్ని అహోరాత్రము, సాధించను ఆంధ్రరాష్ట్ర సాహిత్యము. అప్పటిదాకా 14% ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 15%కి, 4% ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 6%కి పెంచారు. తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34%కి పెంచారు. టీడీపీ హయాంలో వెనుకబడిన సామాజిక వర్గాలు రాజకీయంగా ఎదిగాయి. తెలుగు ప్రజల దాహార్తిని తీర్చడం సహా అన్నదాతల నీటి కష్టాలను తీర్చే అనేక ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. తెలుగు గంగా ప్రాజెక్టు ప్రాణం పోసుకుంది ఆయన హయాంలోనే. చెన్నై దాహం తీర్చే పైప్లైన్ పథకాన్ని రూపుమార్చి కాలువలు తవ్వించారు. రాయలసీమను సస్యశ్యామలం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టారు. తెలుగు గంగా, హంద్రీనీవా, నెట్టెంపాడు, శ్రీరామ్ సాగర్ బ్రాంచ్ కాలువలు ఇలా అనేక ప్రాజెక్టుల్ని నిర్మించారు.